మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం భరించరాని స్థాయికి వెళ్లిందంటూ సుప్రీం వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసుల్లో బెయిల్ సులభంగా వస్తే ప్రతి ఒక్కరూ రెచ్చిపోతారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పు ఎవరు చేసినా తప్పేనని, రాజకీయాలు అప్రస్తుతమని సుప్రీం వ్యాఖ్యానించింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం భరించరాని స్థాయికి వెళ్లిందంటూ సుప్రీం వ్యాఖ్యానించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ ను సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ ప్రత్యేక కోర్టులోనే ముందస్తు బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలంటూ జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ఈ రోజు త్రోసిపుచ్చింది. అంతేకాకుండా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. సజ్జల భార్గవ్ రెడ్డిపై ఆగ్రహాన్ని కూడా ధర్మాసనం వ్యక్తం చేసింది. ఈ సామాజిక మాధ్యమాల దుర్వినియోగం అన్నది భరించరాని స్థాయికి వెళ్ళింది అంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇలాంటి కేసుల్లో సులభంగా బెయిల్ వస్తే ప్రతి ఒక్కరు కూడా రెచ్చిపోయే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తప్పు ఎవరు చేసినా తప్పే, ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతం అని కూడా సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇది 2021 కేసు, 2022 కేసు అంటూ ఏదో చెప్పబోయినప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి తరపు న్యాయవాదులు అసలు ఇక్కడ రాజకీయాల అప్రస్తుతం, సోషల్ మీడియా దుర్వినియోగం మాత్రం భరించడానికి స్థాయికి వెళ్ళింది. సో ఇట్లాంటి కేసుల్లో కనుక సులభంగా బెయిల్ వస్తే ప్రతి ఒక్కరు కూడా రెచ్చిపోతారు, ఇది సాధారణమైన విషయం కాదు అంటూ ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే సుమిత్ర, సజ్జల భార్గవ్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ గా ఉన్నారు, అంతేకాకుండా సీనియర్ నేత అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు ప్రస్తుతం ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. 2024 నవంబర్లో కడప జిల్లా పులివెందుల్లో సింహాద్రిపురం మండలానికి చెందినటువంటి హరి అనే దళితుడి ఫిర్యాదు మేరకు సజ్జల భార్గవ్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా నిర్వాహకుడైనటువంటి అర్జున్ రెడ్డి, సామాజిక కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయబడింది. హరి ఆరోపణల ప్రకారమే ఈ ముగ్గురు సోషల్ మీడియాలో కుల దోషంలో తన్ని కులం పేరుతో దోషులు చేస్తూ అవమానించారని కూడా ఆరోపించారు. అయితే సజ్జల భార్గవ్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం. కానీ హైకోర్టు ఇది సంబంధిత కోర్టు ఎస్సీ ఎస్టీ ట్రయల్ కోర్టులోనే ఈ యొక్క ముందస్తు బెయిల్ ని మీరు ఆశ్రయించాలని హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ కూడా సజ్జల భార్గవ్ రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని చెప్పింది. క్రింద ట్రయల్ కోర్టుకి వెళ్లాల్సిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కేసు నమోదైన తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలు పరారీలో ఉన్నారని భావించినటువంటి పోలీసులు, కడప పోలీసులు వీరిపైన లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. వీరి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. నిజానికి సుమిత్ర, ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 1989లో ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ప్రకారం ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి సాధారణంగా నిషిద్ధం. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రాథమిక ఆధారాలు లేకపోతే కోర్టులు ముందస్తు బెయిల్ మంజూరు చేయొచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కేసులో ముందస్తు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ప్రైమసీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అతనికి ముందస్తు బెయిల్ దొరికే అవకాశం లేదు. ఆ తర్వాత కూడా బెయిల్ దొరకటం అనేది చాలా కష్టమైనది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డిని ఇక పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.